వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత కోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదీపా. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదీపా. మానవుడై పుట్టినటువంటి వాడు సత్యాన్నే పలకాలి, అసత్యానికి దూరంగా ఉండాలి. కానీ కొన్ని సమయములలో మనం అబద్ధం ఆడడం అనేటటువంటిది చేయాలట. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో అబద్ధం ఆడకపోవడమే అనేటటువంటిదే పాపం అవుతుందట. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అనేటటువంటిది ఈ పద్యంలో చెప్పాడు. వారి జాక్షులందు ఆడవాళ్ళ దగ్గర అబద్ధం ఆడొచ్చటండి. పద్మము అంటే కన్నులు కలిగినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. ఆ ఆడవాళ్ళ దగ్గర అబద్ధం ఆడొచ్చంట. వారి జాక్షులందు వైవాహికములందు వివాహాది శుభకార్యాలలో కూడా అబద్ధం ఆడొచ్చట. ప్రాణ విత్తమాన భంగమందు ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. విత్తము అంటే డబ్బు పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. మానభంగం అంటే అభిమానానికి భంగం ఏర్పడినప్పుడు కూడా అబద్ధం ఆడొచ్చట. చకిత కోకులాగ్ర జన్మ రక్షణమందు ఆ గోకులాన్ని రక్షించేటప్పుడు కూడా అబద్ధం ఆడొచ్చట. బొంకవచ్చు అఘము పొందదీపా. అటువంటి సమయములలో చెప్పేటటువంటి అబద్ధము కూడా మనకి పుణ్య ఫలాన్ని ఇస్తుందట. ఆ పుణ్యఫలాన్ని అందుకోవాలి అంటే మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో అబద్ధం ఆడడం అనేటటువంటిది చేయవచ్చట. ఇప్పుడిప్పుడు ఆడవాళ్ళ దగ్గర అబద్ధం ఆడొచ్చట. అలాగే వివాహాది శుభకార్యాలలోనూ అబద్ధం ఆడొచ్చట. అలాగే ధనం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. అలాగే మన అభిమానానికి ఆటంకం కలిగేటప్పుడు అబద్ధం ఆడొచ్చట. ఇన్ని చోట్ల అబద్ధం ఆడొచ్చని ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి వామనునికి 3 అడుగులు నేల ఇస్తానంటే నాయన అలా ఇవ్వద్దని చెప్పి వారించడానికి ఈ ఉదాహరణ చెప్పడం అనేటటువంటిది చేశాడు. ఈ విషయానికి సంబంధించి దాని అంతటా నేను వీడియోగా చేయడం అనేటటువంటిది చేశాను. విని ఆనందించగలరని ప్రార్థిస్తూ స్వస్తి.